మిగిలిన ఇడ్లీలు లేదా ఇడ్లీ పిండితో ఎప్పుడు ఒకే రకం కాకుండా ఈరోజు స్వీట్ రెసిపీ నేను మీకు చూపెట్టబోతున్నాను ఇడ్లీలతో. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఇడ్లీ స్వీట్ రెసిపీ. ముందుగా నేను ఒక ఫ్రైయింగ్ ప్యాన్ అనేది తీసుకుంటున్నాను. ఆ ఫ్రైయింగ్ ప్యాన్లో కొద్దిగా బటర్ని మనం వేడి చేసుకోవాలి, వెన్నని. సో బటర్ ఎప్పుడైతే కరుగుతుందో, కరిగిన తర్వాత మనం ఇడ్లీలని యాడ్ చేసుకుంటున్నాము. సో నేను చిన్న చిన్న ఇడ్లీలు తీసుకున్నాను అనమాట. సో బటన్ ఇడ్లీ నేను తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర పెద్ద ఇడ్లీలు మిగిలినట్టయితే అవి కూడా మీరు తీసుకోవచ్చు. లేదంటే పిండి మిగిలితే కనుక దాంతో మీరు ఈ విధంగా చిన్న చిన్న ఇడ్లీలు అనేవి రెడీ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు గంటెతో కొద్ది కొద్దిగా కలుపుకోవాలి. ఆ బటర్ అంతా కూడా ఇడ్లీలకి బాగా పట్టే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. మరి హార్డ్గా కలపొద్దు, ఇడ్లీలు అనేవి బ్రేక్ అయిపోతాయి. బ్రేక్ అయిపోతే మనం ప్రిపేర్ చేసుకునే స్వీట్ అంతా బాగుండదు. సో బ్రేక్ అయితే కనుక అంత టేస్టీగా ఉండదు. సో ఈ విధంగా జాగ్రత్తగా కలుపుకోండి. ఇప్పుడు ఒకదానిపైన ఒకటి కాకుండా కంప్లీట్గా ఒక్కొక్కటిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం మనం ఈ ఇడ్లీలు అనేటివి, చిన్న ఇడ్లీలు అనేటివి. సో ఇప్పుడు బటర్ దానికి బాగా పట్టిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా ఫ్లిప్ చేసుకోవాలి. సో టూ సైడ్స్ కూడా లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. సో దూరగా వేయించుకోవాలన్నమాట ఈ బటర్లో. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఈ విధంగా అనమాట. నేను స్పూన్ అనేది తీసుకున్నాను. స్పూన్ సహాయంతో నేను ఒక్కొక్కటిగా దీన్ని ఫ్లిప్ చేసుకుంటున్నాను. సో కంప్లీట్గా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మనం వేయిస్తే ఈ స్వీట్కి ఇడ్లీ అనేవి మరింత రుచినిస్తుందన్నమాట. సో ఈ విధంగా మనం బటర్లో వేయించినట్టయితే, ఒకవేళ బటర్ లేనట్టుగా అయితే మీరు ఏదైనా నెయ్యి కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఏ కంపెనీ నెయ్యి అయినా పర్వాలేదు. సో నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మంచిగా దూరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అందులోనే 2 స్పూన్ల వరకు చక్కెరని యాడ్ చేస్తున్నాను. చక్కెరకి బదులు మీరు బెల్లం కూడా తీసుకోవచ్చు. బెల్లం కూడా చాలా సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు చక్కెర వేసుకున్న తర్వాత ఆల్రెడీ బాగా బాయిల్ చేసుకున్న, బాగా మసిలిన మీగడ పాలని నేను తీసుకుంటున్నాను. ఖచ్చితంగా మీగడ పాలు ఉంటేనే ప్రిఫర్ చేయండి ఈ స్వీట్ కోసం. దానివల్ల మంచి రుచి అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు గమనించండి, బాగా మరిగించిన తర్వాత మీగడ పాలు ఏవైతే ఉంటాయో అవి ఇందులో యాడ్ చేస్తున్నాను. అంతే, మన సింపుల్ అండ్ టేస్టీ ఇన్స్టెంట్గా ఇడ్లీ స్వీట్ రెసిపీ రెడీ అయిపోతుంది.